జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైన భోగి కేవలం భోగభాగ్యాలను ఇచ్చే పండుగ మాత్రమే కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక కలయికకు సాక్ష్యం కూడా. ధనుర్మాసమంతా ఆ శ్రీహరిని సేవించి ఈ రోజున ఆ స్వామినే తన పతిగా పొందిన జగన్మాత మన గోదాదేవి కళ్యాణ మహోత్సవం జరిగే పర్వదినం ఇది. మానవ మాతృరాలిగా భూమిపై నడియాడి తన అనన్యమైన భక్తితో ప్రేమతో సాక్షాత్ ఆ వైకుంఠవాసుణ్ణే మెప్పించి అతనిలో ఐక్యమైన ఒక అద్భుతమైన ప్రేమ కథ గోదాదేవి చరిత్ర. ఈ వీడియోలో మనం తులసీవనంలో దొరికిన ఒక చిన్నారి శ్రీరంగని ఇల్లాలిగా ఎలా మారిందో, ఆ రోమాంచితమైన ప్రయాణాన్ని, ఒక దివ్య కళ్యాణ వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా తెలుసుకుందాం రండి. ఆ గోదా రంగనాథుల సేవలో తరిద్దాం. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కథలోకి వెళ్తే ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభంలో జరిగిన విషయం ఇది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్యదేశం. అక్కడ విష్ణు చిత్తులు అంటే పెరియాళ్వార్ అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయనకు పెళ్లి కాలేదు, సంతానం లేదు. ఆయన జీవితం అంతా ఆ వటపత్ర సాయికి పూలమాలలు కట్టి సమర్పించడమే. ఈ శ్రీవిల్లిపుత్తూర్లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. వటపత్ర సాయి రూపంలో ఉంటాడు. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పూలమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు కదా. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకి విష్ణు చిత్తుడు అనే బిరుదు వచ్చింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకరోజు ఉదయాన్నే పూల కోసం తులసీవనంలోనికి వెళ్ళిన ఆయనకు ఒక అద్భుతం కనిపించింది. తులసి మొక్కల మధ్య భూదేవి అనుగ్రహమా అన్నట్లు ఒక పసిపాప నవ్వుతూ కనిపించింది. ఆమె సామాన్య శిశువు కాదు, అయోనిజ అంటే గర్భాన జన్మించనిది అని అర్థం. సాక్షాత్తు భూదేవియే ఈ రూపంలో వచ్చిందని భావించిన ఆయన ఆ పాపను అక్కున చేర్చుకున్నాడు. ఆమెకు కోదై అంటే పూలమాల అని పేరు పెట్టారు. అదే సంస్కృతంలో గోదాగా మారింది. మహాలక్ష్మిలా వెలుగొందుతున్న ఆ గో అనే పదానికి గల ఉన్నత లోకం, వాక్కు, వజ్రము, నేత్రము, కిరణము వంటి అర్థాలకు గల లక్షణాలన్నీ విష్ణుచిత్తులు ఆ శిశువులో చూశారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. గోదాదేవి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడి లీలలనే ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి, యుక్త వయసు అంటే ఆ కలియుగ ప్రారంభంలో 5 ఏళ్ళు 6 ఏళ్లకే పెళ్లి చేసేవాళ్ళండి. ఆ వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. ఆమెది సామాన్యమైన భక్తి కాదు, ఆమెది మధుర భక్తి. ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఏంటి అది అంటే, విష్ణు చిత్తులు ప్రతిరోజు రంగనాథుని కోసం భక్తితో పూలమాలలు కట్టేవారు. కానీ గోదాదేవి తండ్రికి తెలియకుండా ఆ మాలను ముందుగా తాను ధరించేది. అద్దంలో చూసుకొని తనలో ఆ శ్రీకృష్ణుణ్ణి చూసుకుంటూ మురిసిపోయేది. నేను నా స్వామికి తగినట్లున్నానా అని కూడా మురిసిపోయేది. తాను వేసుకున్న తర్వాతే ఆ మాలను మళ్ళీ బుట్టలో పెట్టేసేది. ఒకరోజు విష్ణు చిత్తులు ఇది చూశారు, నిర్ఘాంతపోయారు. ఎంత అపచారం! దేవుడికి అర్పించాల్సిన మాల నువ్వు ధరిస్తావా? ఇది ఎంగిలి మాల కదా అని కుమార్తెను మందలించి ఆ రోజు స్వామికి మాల సమర్పించలేదు. కానీ ఆ రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుల కలలో కనిపించి, విష్ణుచిత్త, ఈరోజు నా మాల ఏది? గోదా ధరించిన మాలలోనే నాపై ఆమెకున్న ప్రేమ సువాసనలు ఉన్నాయి. నాకు ఆ మాలే కావాలి. ఆమె సామాన్యురాలు కాదు, నన్ను ఏలే ఆండాల్ అంటే ద రూలర్ అని చెప్పారు. ఆ క్షణం విష్ణుచిత్తుల వారికి అర్థమైంది, తన కూతురు మామూలు మనిషి కాదు, ఆ రంగని కోసం పుట్టిన దివ్య స్వరూపం అని.
స్వామి తన ప్రేమను అంగీకరించాడని తెలిసాక గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది. మానవ మాతృలను ఎవ్వరినీ పెళ్లాడనని భీష్మించుకొని కూర్చుంది. ఆ శ్రీరంగనాథుడే తన పతి అని నిర్ణయించుకుంది. ఆయనను పొందడం కోసం ద్వాపరయుగంలో గోపికలు కృష్ణుని కోసం చేసిన కాత్యాయని వ్రతాన్ని ఈ కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో ఆచరించింది. ధనుర్మాసమంతా తెల్లవారుజామునే లేచి తన చెలికత్తెలతో కలిసి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ పాడిన 30 అద్భుతమైన పాసురాలే తిరుప్పావై. శ్రీవిల్లిపుత్తూర్ని నందనవనంగా, వటపత్ర సాయిని నందగోపునిగా, చెలికత్తెలను గోపికలుగా, తనను వారిలో ఒకతిగా భావించి కాత్యాయని వ్రతానికి సమానమైన ఈ మార్గళి వ్రతాన్ని అంటే శ్రీవ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్ళందరినీ మేల్కొల్పింది. వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడి మరీ చూపించింది. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఆమె పడిన తపన, ఆమె చూపిన విరహ వేదన వర్ణనాతీతం. స్వామి, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, మమ్మల్ని స్వీకరించు అని ఆమె చేసిన ఆర్తనాదం ఆ వైకుంఠం వరకు వినిపించింది. ఈ తిరుప్పావై 4000 దివ్య ప్రబంధాల్లో మొదటిది. ఆండాల్ ద్వారా వచ్చిన ఈ గ్రంథం తమిళంతో పాటు తెలుగులో కూడా అందరూ పాడుతూనే కనపడుతూ ఉన్నారు. ఆమె భక్తి ఈ పాటల్లో కనిపిస్తుంది. ప్రేమ, వినయం, భరోసా అన్నీ కలగలిపినదే ఈ తిరుప్పావై. తిరుప్పావై తర్వాత ఆండాల్ మరో అద్భుత గ్రంథం రచించింది. అదే నాచియార్ తిరుమోజి. ఇది 143 పాసురాలతో. ఆమె కలలో పెరుమాళ్ళొచ్చి నా దాసీలను పంపు అన్నాడు. కానీ ఆమె నేనే వస్తాను అని చెప్పడము. ఈ గ్రంథంలో ఆమె పెరుమాళ్లపై అపారమైన ప్రేమ, అన్ని భావాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆమె జీవితం మొత్తం కూడా భగవత్ ప్రేమే. గోదాదేవి భక్తికి శ్రీరంగనాథుడు కరిగిపోయాడు. ఇక ఆమెను పరీక్షించడం తగదని నిర్ణయించుకున్నాడు. ఏకకాలంలో విష్ణు చిత్తులకు మరియు శ్రీరంగ ఆలయ అర్చకులకు కలలో కనిపించాడు. విష్ణు చిత్త, నీ కుమార్తె గోదను పెళ్లి కూతురిగా అలంకరించి శ్రీరంగానికి తీసుకురా, నేను ఆమె పాణిగ్రహణం చేస్తాను అని ఆదేశించాడు. అలాగే అర్చకులకు రాజ లాంఛనాలతో వెళ్ళి నా దేవేరిని తోడ్కొని రండి అని చెప్పాడు. ఆ వార్త విన్న శ్రీవిల్లిపుత్తూరు అంతా పులకరించిపోయింది. ఇది సామాన్య వివాహం కాదు, ఒక జీవాత్మ పరమాత్మను చేరుతున్న క్షణం. పాణ్యరాజు స్వయంగా ఏర్పాట్లు చేశాడు. గోదాదేవిని పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో పెళ్లి కూతురిగా అలంకరించారు. పల్లకీలో కూర్చుని పెట్టి వేద మంత్రాల ఘోషతో, మంగళ వాయిద్యాలతో శ్రీరంగం వైపు ఒక మహోన్నతమైన యాత్ర మొదలయ్యింది. శ్రీరంగం చేరుకుంది ఆండాల్ తల్లి. ముహూర్తం రానే వచ్చింది. ఆలయమంతా భూలోక వైకుంఠంగా ముస్తాబయింది. పల్లకి దిగిన గోదాదేవి ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమె చూపులన్నీ ఆ రంగనాథుని పైనే ఉన్నాయి. వేల మంది భక్తులు చూస్తుండగా ఆమె నేరుగా గర్భగుడిలోకి నడిచింది. ఆదిశేషుపై పవళించిన తన ప్రియుడు శ్రీరంగనాథుని మంగళ స్వరూపాన్ని కన్నులారా చూసింది. ఆమె పాదాలు స్వామిని సమీపించాయి. ఆనందంతో ఆ స్వామి పాదాలను తాకింది. అంతే, ఒక అద్భుతం జరిగింది. అందరూ చూస్తుండగానే గోదాదేవి భౌతిక శరీరం ఒక దివ్య జ్యోతిగా మారిపోయింది. ఆ జ్యోతి మెల్లగా వెళ్ళి శ్రీరంగనాథుని పాద పద్మాలలో ఐక్యమైపోయింది. భూమిపై పుట్టిన ఒక బాలిక తన భక్తితో భగవంతునిలో భాగమైంది. అదే గోదాదేవి కళ్యాణం. అది ఒక పెళ్లి మాత్రమే కాదు, ఒక పరిపూర్ణమైన సమర్పణ. ఆనాటి నుంచి కూడా ప్రతి ఏటా భోగి రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గోదాదేవి జీవితం మనందరికీ ఒక సందేశం.
భగవంతుడికి కావాల్సింది మన ఆస్తిపాస్తులు కాదు, నేను నీ దాన్ని, నీ వాడిని అనే స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ ఉంటే ఆ రంగనాథుడు మన కోసం కిందకి దిగి వస్తాడు. ఈ భోగి పర్వదినాన ఆ గోదా రంగనాథుల దివ్య అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగలే శరణం.